అమెరికాలో అండి ఇప్పుడు చూసుకుంటే చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువైపోయారు. లక్షలలో కోట్లలో ఇమిగ్రెంట్స్ అయిపోయారు. ఇప్పుడు మెక్సికన్సే గానీ, సౌత్ అమెరికన్సే గానీ, చైనీస్ వాళ్ళు కూడా చాలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. దారుణంగా. ఇండియన్స్ కూడా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళు ఎక్స్‌పెడైటెడ్ రిమూవల్ చేస్తున్నారు. అంటే డిపోర్ట్ చేస్తున్నారు. అంటే చాలామందికి ఇప్పుడు ప్రతిరోజు నిన్నగాక మొన్న కూడా వాళ్ళు ఇప్పుడు చైనీస్ రెస్టారెంట్స్ మీద దాడి చేస్తున్నారు. అంటే రేట్స్ చేస్తే ఇమిగ్రేషన్ పోలీస్ వాళ్ళకి రిఫ్రిజిరేటర్లలో పాస్పోర్ట్లు దొరుకుతున్నాయి. దొంగ పాస్పోర్ట్లు, దొంగ డ్రైవింగ్ లైసెన్స్లు, దొంగ ఐడి కార్డులు అన్ని దొంగ దొరుకుతున్నాయి. మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అన్ని చైనీస్ రెస్టారెంట్ల మీద రేడ్ చేస్తే అమెరికా మొత్తంలో దానికి మనీ లాండరింగ్ కూడా చేస్తున్నారు చైనీస్. మనీ లాండరింగ్ కాకుండా ఈవెన్ డ్రగ్ అఫెన్సెస్, డ్రగ్ ట్రాఫికింగ్, డ్రగ్ కార్టల్స్ కూడా ఉన్నాయంట. ఇప్పుడు విపరీతమైన అంటే క్రైమ్ బయటపడుతుంది. గతంలో వీళ్ళు ఏమనుకునే వాళ్ళు అంటే ఈ డ్రగ్ కార్టల్స్ అంతా కూడా సౌత్ అమెరికన్సే చేస్తున్నారు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తుంటే చైనీస్ వాళ్ళు కూడా చేస్తున్నారు. మరి ఇప్పుడు లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ అవుతుంది. వాళ్ళందరినీ పట్టుకుంటున్నారు ఇప్పుడు.